సత్యారెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మరొక ట్రైలర్ లాంచ్. లేదమ్మా నా బ్లెస్సింగ్స్ మనసులోనే ఉంటాయి, నేను కొంచెం కష్టం మాట్లాడటం అన్నారు. బట్ ఎవరు పరిచయం లేదు. వాస్తవంగా నిన్న మొన్న యాభై రోజు పోస్టర్లు మనం చాలా పోస్టర్స్ చూస్తుంటాం. సాయంకాలం ఈ మన శంకర్ గారు ఫోన్ చేసి ఒక ఆడియో ఫంక్షన్ నగేష్ కావాలి అంటే ఏ సినిమా సార్ అన్న అంటే ఇలాగా ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ. నేను కరెక్ట్గా ఆ రోజే చూశాను ఈ సినిమా పోస్టర్. ఆ సినిమా పోస్టర్ గుర్తుంది నాకు. ఎందుకు గుర్తుందంటే నేను పోస్టర్ చూసి ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నారు, ఈ సినిమా టైటిల్ ఏంటని చూశాను. అది సినిమా టైటిల్ లేదు, ఇదే టైటిల్. అందుకు గుర్తుండిపోయింది. అంటే ఒక డైరెక్టర్ కానీ నిర్మాత కానీ హీరో కానీ అది బాగా ఆలోచించారు. మన సినిమాని ఆడియన్స్ థియేటర్కి రావడానికి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అన్ని సినిమాలు వస్తున్నాయి ఇవాళ, కొన్ని వందల సినిమాలు చేస్తున్నారు, సంవత్సరానికి 200-300 సినిమాలు చేస్తున్న ఈ టైంలో మన సినిమా గుర్తుపెట్టుకోవాలంటే మనం చిన్న కొత్తతనం అప్లై చేయాలి. అది జరిగింది ఈ సినిమాకి. డైరెక్టర్ చందు అది అప్లై చేశాడు, అది సక్సెస్ఫుల్గా జనంలోకి తీసుకెళ్ళాడని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా ఈ నిర్మాణ సంస్థకి చాలా మంచి పేరు ఉంది బయట, నేను విన్నాను. యాక్చువల్గా నేను కలిసి ఉండాల్సింది యాక్చువల్గా శ్రీరామ్ రెడ్డి గారిని కలవలేకపోయాను. ఈ సినిమాకి ఆయన ఆశీస్సులు ఉంటాయి ఎక్కడున్నా సరే. ఇకపోతే మహాదేవ్ చాలా కొత్తగా ఉన్నాడు హీరో. నేను ఫస్ట్ చూడంగానే అది అనుకున్నాను. కొత్తగా ఉన్నాడు. కొత్తగా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చూడంగానే గుర్తుండిపోతుంది తను కూడా. తన హెయిర్ స్టైల్ కానీ అపీరెన్స్ కానీ చాలా బాగున్నాడు మహాదేవ్. ఆల్ ది బెస్ట్ మహాదేవ్. ట్రైలర్ నాకు చాలా 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 బాగా నచ్చింది. నాకు అంటే వంశీ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా డైలాగ్ డెలివరీలో కానీ కటింగ్లో కానీ సాంగ్స్లో కానీ వంశీ గారి పోగడ కనిపించింది. సో చందు మళ్ళీ వంశీ గారు లేని లోటు తీరుస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ టీమ్. ఈ సినిమా సూపర్ హిట్ టైటిల్ ఉన్నట్టుగానే 100%. ఈ మూవీ డైరెక్టర్ చందు నాకు ఫస్ట్ సినిమా నుంచి పరిచయం. ఒక 17 lakhsలో లో బడ్జెట్లో ఒక సుమ్మం వేసుకుని ఒక విలేజ్కి వెళ్ళి ఒక సినిమా తీసుకొచ్చేసి అది కాపీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు చూపించాడు. అసలు షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి డైరెక్టర్స్ యూనియన్లో అందరికీ చెప్తే అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అతనికి ఒక మంచి ప్రొడ్యూసరు మంచి ఛాన్స్ వస్తే చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, అతనిలో అంత విషయం ఉందని అందరూ ఆశీర్వదించారు, అభినందించారు. అప్పుడు అతని అదృష్టం కొద్దీ ఈ ప్రొడ్యూసరు శ్రీరామ్ రెడ్డి గారు అతనికి దొరకటం, ఈ సినిమా వాళ్ళ అబ్బాయిని పెట్టి తీయటం చాలా మంచి జరిగినట్టు అతనికి. ఎందుకంటే మనం ఒక సినిమా రష్ చూసినప్పుడు కానీ కాపీ చూసినప్పుడు కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నా కూడా ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని అనలేం. అలా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు. బట్ చందు ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఆత్మవిశ్వాసంతో పెట్టాడు. సినిమా డెఫినెట్గా నేను చూశాను, బాగుంది, హిట్ గ్యారంటీ. ఇక మహాదేవ్ 7G బృందావన్ కాలనీలో హీరో ఉంటాడు. అతను రత్నం గారు అబ్బాయి. ఫస్ట్ టైం లాంచ్ చేసేటప్పుడు అతను కరెక్ట్ క్యారెక్టరైజేషన్ తోటి ఆ సినిమా వచ్చింది. అది ఎంత హిట్ అయిందో ఈ మహాదేవ్ బాడీ లాంగ్వేజ్కి ఈ సినిమాలో క్యారెక్టర్కి అంత ఫిట్ అయ్యాడు. డిఫరెంట్గా ఉంటాడు, క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగా చేశాడు కూడా. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా అదిరిపోయినాయి, మ్యూజిక్ కూడా ఇంకా బాగుంది. ఇక శ్రీరామరెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు తీపి గుర్తులు అనేది వాళ్ళ ఫ్యామిలీకి యాప్ట్. నిజంగా అంత మంచి ప్రొడ్యూసర్ ఆయన ఉంటే చాలామంది యువ దర్శకులకు అవకాశాలు వచ్చి ఉండేవి. అది బ్యాడ్ లక్. బట్ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ఈ క్రూ అందరికీ అంతా బాగుండాలని ఆల్ ది బెస్ట్. ఏది కూడా ఒకటి చెప్పలేను. టోటల్గా చాలా బాగుంటుంది మూవీ. డిఫరెంట్గా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. అంటే దానికి సంబంధం లేదు ఇప్పుడు. సో చాలా డిఫరెంట్ మూవీతో వస్తున్నా నేను. డైరెక్టర్ చందు సార్ అసలు నాకు పరిచయం అవ్వడమే చాలా అదృష్టం.
చాలా లక్ ఫీల్ అవుతానండి ఆయన పరిచయం అవ్వడం. ఎందుకంటే అంత మంచి స్క్రిప్ట్ మా బ్యానర్కి ఇవ్వడం, నాకు అంత మంచి స్క్రిప్ట్ అవ్వడం నా చాలా లక్. అలాగే మా టెక్నీషియన్స్ చాలా బాగా వర్క్ చేశారు. కెమెరామెన్ జైపాల్ గారు చాలా బాగా చూపించారు నన్ను. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్ వంశీ గారు, అంత పెద్ద డైరెక్టర్ నా మూవీకి మ్యూజిక్ ఇవ్వడం చాలా అదృష్టం. మారుతి రాజా గారు, ఆయన కూడా నా మూవీకి 3 సాంగ్స్ ఇచ్చారు. చాలా బాగుంటాయండి సాంగ్స్. మీరు ఆల్రెడీ ఒక సాంగ్ విన్నారు, మెలోడియస్గా ఉంటుంది. ముగ్గురు హీరోయిన్స్తో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా బాగా నాతో అంటే సీన్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ టు ఆల్ మై హీరోయిన్స్. ఓకే, థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ. పొగిడించుకుని చాలా చిరాకు వస్తుంది. యాక్చువల్లీ ఏమైందంటే వీళ్ళు నా వెనక ఏం మాట్లాడుతున్నారు. జనరల్గా అంటారు కదా పెద్దవాళ్ళు, కథ బాగుంటే ఏ సినిమా అయినా హిట్, స్టార్ అంటే బ్లాక్ బస్టర్ అని. అండ్ ఈ పోస్టర్ మీద అంతా రాసుంది ఈ సినిమా మీద, ఇట్స్ ఆల్రెడీ హిట్ అని. అండ్ ఐ విష్ పునర్నవి అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ఆల్ ద గుడ్ లక్. ముందుగా ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ఈ సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి మారుతి గారికి, అలాగే మా అభిమాన దర్శకులు ఇప్పుడు సంగీత దర్శకులు వంశీ గారికి, తర్వాత ఈ పాటలు రచించినటువంటి గేయ రచయితలకి ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సినిమా నేను చూశానండి. డెఫినెట్గా ఇందాక కాశీ గారు చెప్పినట్టు డెఫినెట్గా హిట్ ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాకి ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్లో కానీ లేదు టీవీలో చూస్తున్న వాళ్ళకి కానీ ఈ సినిమా మీద ఉండే ఒక అభిప్రాయం ఒకలా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే చిన్న సినిమా అంటే ఒకలా ఉంటుంది. బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు ప్రేక్షకులు చెప్పే టాక్ తోటి రేపు ఈ సినిమా మీద కానివ్వండి, ఈ ప్రొడక్షన్ మీద కానివ్వండి, ఈ దర్శకుడి మీద కానివ్వండి, ఈ హీరో మీద కానివ్వండి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ మీద కానివ్వండి వచ్చే అభిప్రాయం వేరే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత దర్శకుడు చందు గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే సినిమా అనేదే కాంప్రమైజ్ అండి. నేను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. అసలు నేను అనుకున్న దానికంటే చాలా బాగా తీశానండి. అసలు మా డైరెక్టర్ చెప్పిన దానికంటే చాలా బాగా తీశాడండి. ఇవన్నీ ఏంటంటే అండి, ఇవన్నీ మనం మీడియాలో చెప్పుకునే మాటలే తప్ప ఎంత గొప్ప సినిమా అయినా సరే ఒక దర్శకుడు అందులో నేను ఏమీ కాంప్రమైజ్ అవ్వలేదు అని చెప్పగలిగే దర్శకుడు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎందుకంటే ఎక్కడ అనుకోవడం వేరు, దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావడం వేరు, దానికి మధ్యలో చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి. కానీ చందు గారు నిజంగానే అసలు ఒక సినిమా అండి, దీని ముందు సినిమా 17-18 లక్షల్లో ఫిలిం మీద ఒక సినిమా తీసి అది చూపిస్తే షాక్ అయిపోయామన్నమాట అందరం. అంటే స్క్రిప్ట్ ఉంటే చాలు, స్క్రిప్ట్ ఉంటే అది ఎలాంటి ఆర్టిస్టులతోనైనా సరే మంచి స్క్రిప్ట్ ఉంటే దాన్ని బాగా తీయచ్చు డైరెక్టరు. అంటే ఆ కాంప్రమైజ్ అనే దానికి తావులేదు. ఎంత కాంప్రమైజ్ అయినా సరే మంచి సినిమా తీయచ్చు అని ఆ సినిమా ద్వారా నిరూపించారు చందు గారు. రేపొద్దున మనం రూమర్ వేసుకోవచ్చు. నేనే అనమాట. అది మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే, సినిమాని మేమంతా సక్సెస్ అందుకోలేకపోయాం, మంచి సబ్జెక్ట్ని కూడా. బట్ ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ, ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం. ఇంకా హీరో చాలా మంచి అతను అనమాట. అసలు ప్రౌడ్ అనేది అసలు ఉండదు, చాలా బాగా యాక్ట్ చేశాడనమాట మాతో. ఇంకా నాతో పాటు ఇంకొక 2 హీరోయిన్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. జైపాల్ గారు నా ఫస్ట్ మూవీకి కూడా కెమెరామెన్ సరే అనమాట. సో మళ్ళీ సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చూపించారు మమ్మల్ని, ప్రతి ఫ్రేమ్ కూడా. చాలా పేషెన్స్ ఎక్కువ అనమాట. ఇంకా మారుతి రాజా, ఆయన కూడా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దిస్ మూవీ ఆల్సో. ఆ మూవీకి పాటలు ఎంత బాగా ఇచ్చారో ఈ మూవీకి కూడా పాటలు అంత బాగానే ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. థ్యాంక్ యూ సో మచ్. చందు గారు, ఐ నీడ్ టు థ్యాంక్
శ్రీరామ్ రెడ్డి గారు అండి. ఎందుకంటే ఈ సినిమాలో నాది ఒక ఫుల్ లెంత్ రోల్. సో ఇందులో అంత ఫుల్ లెంత్ రోల్ చేయడానికి కారణం చందు గారే. ఆయన దగ్గరుండి నువ్వు చేయగలవు అని చెప్పి నా చేత చేయించుకున్నారు. నేను అటు ఎంత ఇంప్రవైజ్ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా ఆయనకి నచ్చిన స్టైల్లోనే ఆయన చేయించుకున్నారు. లేదు, ఆయన స్పెషాలిటీ అది. ఆయన ఎలా అనుకుంటారో అలాగే చేసేయాలి, అంతే తప్పితే మనం స్టైల్లో మనం వెళ్ళిపోతే కుదరదు. సో హీ వాంట్స్ అన్ ఆర్టిస్ట్ టు బీ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్, దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అండ్ మహాదేవ్ గురించి చెప్పాలంటే క్లాసెస్లో ఉన్నప్పుడు హీ స్ట్రెయిన్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. సో తన క్లాసెస్లో ఉన్నప్పుడు కూడా యూస్ టు పర్ఫామ్ వెరీ వెల్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ హ్యావ్ ఎవర్ సీన్. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు యాక్ట్ అలాంగ్ విత్ హిమ్. తనతో పాటు కలిసి నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ హు వర్క్ ఫర్ ద మూవీ. చాలా మంచి ప్రొడ్యూసర్, ఒక సినిమా చేస్తున్నారు, రెడ్ అలర్ట్ అనే సినిమా, ఈ సినిమా 2 చేస్తున్నారు. ఆ విషయాలని చెప్తుండేవాళ్ళు. సడన్గా జరగకూడదు జరిగింది. ఆయన ఇక్కడున్న ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమా గురించి వీళ్ళు చందు తను ఒకసారి ఆఫీస్కి వచ్చి సినిమా చూడండి సార్, మంచి సినిమా చేసాం, మీ సపోర్ట్ కావాలి అంటే తప్పకుండా చూస్తాము అన్నాడు. మన వీరశంకర్ గారు కూడా చెప్పారు సినిమా చూడండి మంచి చేశారని. నేను పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండా మామూలుగా సరే చూడాలి కదా, అప్లికేషన్ సినిమాని చూడాలి కదా అని వెళ్ళాం. నేను తిరిగిన ఇద్దరం వెళ్ళాం. బట్ ఫస్ట్ ఫ్రేమ్ నేను సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా తక్కువ సినిమాల్లో ఎంజాయ్ చేస్తాను. సంవత్సరంలో 10 సినిమాలు అట్లా కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాను, అంత ఎంజాయ్ చేశానండి. అది ఫస్ట్ టైటిల్ చూశాను, సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని బయట ఫ్లెక్స్ వేశారు. ఏంటి ఇది టైటిల్, వీళ్ళే హిట్ డిసైడ్ చేసేస్తున్నారు అనుకున్నా. అంటే వీళ్ళకి అంత నమ్మకం ఉండొచ్చు బహుశా, అందుకే అది. ఎందుకంటే కొంచెం సాహసం, ఇలాంటి టైటిల్స్ పెట్టాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. రేపు పొద్దున్న ఏమైనా అటు ఇటు అయితే చాలా భయం వేస్తుంది. అందువల్ల రేపటి సక్సెస్ని గుర్తుపెట్టుకొని ఈరోజు టైటిల్ పెట్టాలి. అందువల్ల అంత ధైర్యంగా వీళ్ళు ఈ టైటిల్ పెట్టారంటే వీళ్ళు చాలా నమ్మకం ఉందనుకున్నా. కానీ సినిమా చూసిన తర్వాత నాకు బాగా నచ్చింది ఫ్రాంక్గా చెప్పాలంటే డైలాగ్స్. చందు చాలా బాగా డైలాగ్స్ రాశాడు. అంటే ఎంటర్టైన్, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే కామెడీ ట్రెండ్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, ఎంటర్టైన్మెంట్లో చాలా థింగ్స్ ఉంటాయి, అన్నిట్లో కామెడీ ఇప్పుడు ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఆ తర్వాత మంచి కథ. సో ఆ కామెడీ మంచి పంచున్న డైలాగ్స్ రాశాడు చందు. నేను అప్పుడే అన్నా చాలా బాగా రాసావు. గోపి గారికి కూడా చెప్పా స్క్రిప్టింగ్కి చందుని కూడా కూర్చోబెట్టండి, లేదంటే ఆయనకు సినిమా ఇవ్వండి అని. అంటే ఆయన లేదు ఆల్రెడీ నేను పిలిపిస్తున్నానని చెప్పి కూడా అన్నారు. దసరా నాడు పిలిపించారు కూడా, పూజ కూడా చేయించారు. అండ్ నెక్స్ట్ హీరో విషయం, మేము వేసుకొచ్చాం సినిమా చూపిస్తాం సినిమా మీరు చూస్తే హీరో మన ఇంటి పక్కింటి అబ్బాయిలాగా, లేకపోతే మన కాలేజీలో చదువుకున్న వాళ్ళ, లేదా మన ఫ్రెండ్ లాగా, లేకపోతే మన అత్త కొడుకు బావలాగా ఇలా కనిపించాలండి. అంతేగాని ప్లాస్టిక్ హీరోలాగా ఉంటే బాగోదు. ఇలాంటి కథలకి పెద్ద గ్లామర్ సినిమాలంటే కంపల్సరీ ప్లాస్టిక్ హీరోలు ఉండాలి. ఇలాంటి కథలకి అలా ఉండాలి అనుకునేవాడిని. ఈ సినిమా చూసిన తర్వాత తనను చూసాక అనిపించింది, అబ్బా పర్ఫెక్ట్గా ఉన్నాడండి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా సూపర్ హిట్. టైటిల్ వినడానికి కొంచెం అంటే డేరింగ్గా పెట్టారు డైరెక్టర్ గారు. సో డెఫినెట్గా ఈ ఫిలింకి మంచి యాప్ట్ టైటిల్ అంటే ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే స్టోరీ అలా ఉంటుందండి. బేసిక్గా స్టోరీ విన్నప్పుడు కానీ తర్వాత ఫిలిం చూసినప్పుడు కానీ చాలా చాలా నచ్చింది నాకు. ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు. అండ్ హీరో మహాదేవ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ అండి. నైస్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. చాలా బాగా యాక్ట్ చేశారు ఈ ఫిలింలో. మా కో స్టార్స్ పునర్నవి అండ్ సిరి చాలా బాగా యాక్ట్ చేశారు, మంచి ఫ్రెండ్స్ నాకు. ఫిలిం కామెడీ చాలా 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 నచ్చింది నాకు. మెయిన్ కామెడీ అంటే ఇలా ఉండాలి అనేంతగా ఉంది. సో చాలా ఎంజాయ్ చేశాను ఫిలిం చూసినప్పుడు. ఇంకా జైపాల్ రెడ్డి గారు కెమెరామెన్, అతని గురించి ఏం చెప్పాలండి, చాలా బాగా చూపించారు మమ్మల్ని. బేసిక్గా
అంటే ఒక కరెక్ట్ లైటింగ్ లేకపోయినా ఏం లేకపోయినా కెమెరా సెట్ చేయగల వ్యక్తి అండి. చాలా మంచి పర్సన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పూర్తిగా నమ్మి చేశారనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. వంశీ గారి సినిమాలో లాగా ఎవరు కూడా ఆర్టిస్టులు ఎవరు కనిపించట్లేదు, ప్రతి ఒక్కరు అంటే ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అది చాలా ఆనందంగా ఉంది. మెయిన్ చందు గురించి చాలా చెప్పాలండి. ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా క్లైమాక్స్లో ప్రతి మనిషి మంచోడే అని చెప్పేటట్టు ప్రతి సినిమా గురించి తను చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటాడు. ప్రతి సినిమా కూడా చాలా బాగుంటుంది అని చెప్పే ఇప్పుడు ఇది తిన సినిమా సూపర్ డూపర్ హిట్ అంటే ఈ టైటిల్లోనే పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ ఉన్నానండి. గారికి పరిచయం చేయటం, ఇంత మంచి స్క్రిప్ట్ ఉంది వినండి అని. 2 మంచి కామెడీ టైమింగ్ అన్న కొడుకును పుట్టించడం రాఘవ్. అలాగే ఒక ఏవి వేయలేదండి రాఘవది. యాక్చువల్గా రాఘవది చూశాను, ఏవి నాకు చూపించాడు మొన్న. అతను మరి ఎందుకు కాంట్రవర్షియల్ అవుద్దని ఇక్కడ వేయట్లేదు. ఇంత మంచి యాక్టర్గా తయారవడానికి మీ ఫాదర్ నేను ట్రైనప్ చేశారంటే తను చెప్తున్నాడు అనమాట. నేనేం లేదండి, చిన్నప్పటి నుంచి మా నాన్నగారు యాక్టర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం చూశాను. వాళ్ళందరూ చూసి యాక్టింగ్ ఎలా చేయకూడదో నేర్చుకుని ఇలా యాక్టింగ్ చేశారని చెప్పాడు. అది ఊరికి కాంట్రవర్షియల్ వద్దని వేయట్లేదు వాళ్ళు. సో అలాగే ఈ సాంగ్స్ ఏంటంటే మారుతిరాజా ఇళయరాజా సాంగ్స్ అన్నట్టు ఉన్నాయి. అంటే వంశీ గారి మ్యూజిక్ అంతా కూడా ఇళయరాజా గారి స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇద్దరు రాజాలు చేసినట్టుగా ఫీల్ అవ్వాలి. సో పెద్ద వంశీ గారు నిజంగా చందు మీద ఉన్న వాత్సల్యంతో ఈ సినిమాకి 2 సాంగ్స్ అందించారు. నాకు కూడా నేను చాలా మంచి కుర్రాడు అందుకు అడిగిగానే నేను చేసిచ్చాను అన్నారు. సో నేను సినిమా చూశానండి. అంటే మంచి స్క్రిప్టులు రావట్లేదు, మేము అందుకే సినిమాలు చేయట్లేదు అనుకునే వాళ్ళకి ఈ సినిమా చూసిన ప్రతి ప్రొడ్యూసరు ఇలాంటి సినిమా ఒకటి చందుతో చేయాలనుకుంటారు. అంత మంచి స్క్రిప్ట్ అండి. కంచె సినిమా చూసిన వాళ్ళకి సినిమా నచ్చింది, కంచె సినిమా చూడని వాళ్ళకి కంచె సినిమా నచ్చలేదు. అలాగే ఈ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి సినిమా నచ్చుతుంది, ఈ సినిమా చూడని ప్రతి వాళ్ళకి సినిమా నచ్చదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఆయన ఇప్పుడే కొంచెం చెవులో చెప్పారు, మంచిగా చెప్పు, నీ ఏవి చూపిస్తాను ఇప్పుడు అని. నేను అనుకుంటాను నేను ఎక్కువ మాట్లాడినని, అలా మా డైరెక్టరు నా టీం అంతా ఫీల్ అవ్వరేమో. చాలా విసిగిచ్చారు వాళ్ళని, నన్ను బాగా విసిగిచ్చారు. ఓకే, జోక్స్ అపార్ట్, ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు. సో లెట్స్ టాక్ అబౌట్ హిమ్. సో అంత పరిచయం లేదు ఆయనతో, but all the moments I had with him, I had a positive vibe, and he has a golden heart. I'm not even kidding. He is a wonderful person, and wherever he is, aina soul may rest in peace. So మా డైరెక్టర్ గురించి ఇప్పుడు అసలు మా డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే అసలు ఎక్కడి నుంచో జోష్ వస్తుంది నాకు. సో అంటే ఎక్కువ నాకు ఫాండ్ మెమరీస్ విత్ వర్కింగ్ విత్ మై డైరెక్టర్ ఇస్ పాటలు చేసినప్పుడు. సో పాటలు చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. మీరు ఏం చూస్తున్నారు ఇప్పుడు విజువల్స్ అన్నీ మీకు అంత తెలియదేమో, బట్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. ఆయన మైక్ పట్టేస్తున్నారు. సో యా, అండ్ హీరో గురించి చెప్పేటప్పటికి కొంచెం ఏవి ముందు కొంచెం ఫార్మల్గా మాట్లాడుతున్నాను. ఏవి చూసిన తర్వాత పొరపాటు అనుకోకండి, లైక్ డోంట్ ఫీల్ బ్యాడ్ ప్లీజ్. సో మా హీరో ఇస్ ఐ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్లీ బాండ్ విత్ హిమ్. మూవీ అయిన తర్వాత కూడా we hang out, and yeah, so he's a nice guy, he's a friendly guy. తెలుస్తుంది మాకు కూడా. సో మారుతి రాజా సార్, ఆయన్ని అంత పరిచయం లేదు నాకు, బట్ అసలు ఆ సాంగ్ విన్న తర్వాత నాకు ఇంత జోష్ వచ్చింది. టిల్ దెన్ ఐ వాజ్ సిట్టింగ్ దేర్ వెరీ నర్వస్ విత్ మై మామ్. ఏం మాట్లాడతా ఇప్పుడు, నేనేం మాట్లాడతాను. బట్ ఆఫ్టర్ ఐ సా ది సాంగ్, ఐ లవ్ దట్ సాంగ్. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ. మౌనమా, నేను చేసిన 2 సాంగ్స్ నాకు ఫేవరెట్. తప్పుగా అనుకోకండి, కానీ నేను చేశానని కాదు, బట్
ఆహా చలాకి ఇస్ మై ఫేవరెట్. ఇప్పటికీ నేను పాడుతూనే ఉంటాను. మదిపడిపోయింది దొరకను అంటుంది తెలియని ఈ మాయది. వెరీ నైస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అందులో అందరూ చందు గారని అతను అంటున్నారు. అతను నాకు తమ్ముడు కనుక నేను అలా అనలేను, అది ఒక మైనస్. ఇంకా రెండోది, నాకు పొగడ్డం రాదు, ఆయనకు పొగిడించుకోవడం కూడా రాదు. సంగీతం గురించి మాట్లాడాలంటే గ్రేట్ మాస్టర్ ఇళయరాజా గారు ఆయన సంగీతం గురించి మాట్లాడలేదు. నేను ఆఫ్టర్ ఆల్ మారుతిరాజాని, నాకు మాట్లాడే అర్హత కూడా లేదు. అయితే ఏదైనా సరే ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ ఎలాగో ఈ ఆడియో కూడా సూపర్ హిట్ గ్యారంటీ. అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతుందంటే మన వంశీ గారు అంటే సాక్షాత్తు ఇళయరాజా గారి మ్యూజిక్ విజువల్లో వంశీ గారు కనిపిస్తారు. కనుక నేను అంటే ఇళయరాజా గారిని భక్తుడిని మాత్రమే. ఇళయరాజా గారు నాకు సంగీత దేవుడు, నేను ఆయన కేవలం భక్తుని మాత్రం. అంతే, ఆయన తలుచుకుంటే మ్యూజిక్ తలుచుకున్నట్టుగా అనిపిస్తుంది. అందుకన్నా నేను మాట్లాడడం నాకు రాదు. థ్యాంక్ యూ సార్. సినిమా డైరెక్టర్కి ఫస్ట్ నేను ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్. తర్వాత ఇంకా ఎందుకంటే కెమెరా వెనకాలండి ఎన్నైనా మాట్లాడగలను, నేను కెమెరా ముందు నేను పెద్దగా మాట్లాడలేను. కాకపోతే నేను ఇప్పుడు చెప్పేది కొంతమందికి థ్యాంక్స్ మాత్రమే నేను చెప్పగలను. అలా థ్యాంక్స్ చెప్పాల్సిన దాంట్లో ఫస్ట్ పర్సన్ శ్రీ సత్యానంద్. ఆర్టిస్టుల గురించి నేను అస్సలు ఏం చెప్పను, ఎందుకంటే అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ అస్సలు చెప్పను, ఎందుకంటే వాళ్ళే నాకు థ్యాంక్స్ చెప్పాలి. మంచి సినిమాలో పార్ట్ చేశాను వాళ్ళని. ఇంకా వంశీ గారి గురించి నేను మాట్లాడడం అంటే చాలా పెద్ద సాహసం అవుతుంది, ఎందుకంటే ఆయన లెజెండరీ డైరెక్టర్, నాకు ఫేవరెట్ డైరెక్టర్. అలాంటిది ఆయన సినిమాకి మాటలు రాసే అవకాశం నాకు ఇచ్చారు. ఆ మాటలు నచ్చి ఆయన నాకు ఈ పాటలు ఇచ్చారు. ఇవి ఎంత బాగున్నాయో ఆయనకి నా మాటలు అంతగా నచ్చినట్లు లెక్క. సో ఫస్ట్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మారుతిరాజా గురించి ఇదేదో టీవీలో ఇంటర్నల్ అవార్డ్స్లో ఉంటుంది, మా అన్నయ్య నేను పొగుడుకుంటే. బాగున్నాయో లేదో మీరే చెప్పండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వేదిక మీద స్పిరిట్ చూస్తుంటే డెఫినెట్గా ఈ సినిమాకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందని అనిపించింది. ఈ సినిమా హిట్ గ్యారంటీ అనే పేరు సినిమా కథ డిమాండ్ చేస్తే సార్థక నామధేయంతో ఈ సినిమా నిజంగానే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి టైటిల్ పెట్టడానికి చాలా గట్స్ ఉండాలి. అంత గట్స్తో తీశారంటే డెఫినెట్గా ఆ గట్స్తో ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఒక క్యాప్షన్ యాడ్ చేయొచ్చేమో. నేను అందరూ అంటే సినిమా చూసిన వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒక క్యాప్షన్ యాడ్ చేయొచ్చేమో అనిపించింది. స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్ లాగా స్ట్రిక్ట్లీ ఫర్ హ్యూమర్ లవర్స్ అని, అంటే ఎంటర్టైన్మెంట్ని బాగా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే అని అలాంటిది ఏదైనా ఒక క్యాప్షన్ యాడ్ చేయొచ్చేమో అనిపించింది ఈ సినిమాకి. దట్ విల్ బి యాడింగ్ ఎలిమెంట్ ఫర్ దిస్ మూవీ. యాక్చువల్గా ఈ సినిమా వంశీ గారు చేసిన 2 పాటలు కూడా మా స్టూడియోలో రికార్డ్ చేశారు. అలాగే ఈ పాటలు నేను ఆల్రెడీ వినేశాను. వంశీ గారు ఫీడింగ్ చేస్తున్న దగ్గర నుంచి ప్రతిదీ భుజం మీద ఇలా చేసుకున్న ఆర్పి ఈ పాట ఎలా చేసాం అని డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మా చందు అన్నాడు తను అడిగితే చేస్తున్నాయి రెండు పాటలు అని ఆయన అప్పుడే చెప్పారు. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్ ఆన్ దిస్ రిలీజ్. చాలామంది హీరోలు కావాలి, ఎందుకంటే డైరెక్టర్స్ ఈ షార్ట్ ఫిల్మ్స్ దేవాల చాలామంది డైరెక్టర్స్ పుట్టుకొస్తున్నారు, కానీ అందరికీ కావాల్సిన హీరోలు కూడా కావాలి. అలా కావాల్సిన హీరోలకి నువ్వు కూడా అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఆఫీస్లోకి వెళ్తే ఆయన శ్రీరామ్ రెడ్డి గారు రూమ్ నుంచి వస్తున్నారు. ఈ అబ్బాయి మీకు తెలుసా అని అన్నారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత. నేనన్నా చాలా ఎక్సలెంట్ డైరెక్టర్ అండి అబ్బాయి,
ఆ సినిమా చూశాను, ఒక చిన్న సినిమా తీశాడు, చాలా బాగుందంటే నాకు సత్యానందగా రికమెండ్ చేశారన్నారు. ఆయన కథ చెప్పారు, చాలా బాగుంది సార్, ఏం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా స్టార్ట్ చేయండి అన్న. దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉండేవాడిని కూడా నేను కూడా. సినిమా రెస్ట్ చూసినప్పుడు కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాం. సినిమా ఫస్ట్ కాపీ రాగానే డైరెక్ట్గా శ్రీరామ్ రెడ్డి గారితో అన్న, సినిమా సూపర్ హిట్ అవుతుంది సార్ గ్యారంటీకి ఇది అన్న. ఆయన వెంటనే చందు గారిని పిలిచి, చందు ఇంకో కథ రెడీ చేసుకో, మా అందరికి సినిమా నచ్చిందన్నారు. బట్ ఈ పాటికి మా అన్ని సినిమాలు కూడా రెడీ, చందు సినిమా కూడా రెడీ, ఈ పాటికి ఇంకా సెకండ్ సినిమా కూడా రిలీజ్ అయి ఉండేది. బట్ చిన్న దురదృష్టం, ఆ శ్రీరామ్ రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తిని, డేరింగ్ డైనమిక్ పర్సన్ని మేము నాకు తెలిసారు, పరిచయం ఉన్నారు. కానీ ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తిని నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ జీవితంలో నేను చూడలేను కూడా అటువంటి వ్యక్తిని. ఏదైనా అటు వ్యక్తిని చూసుకోవాలనుకుంటే మా మేడంలోనే చూసుకోవాలి. భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ నీలా డ్రీమ్స్ లో బతికేవాడికి నా కూతురు నుంచి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. అమ్మాయిల ప్రేమలో ప్రేమ తక్కువ, స్వార్థం ఎక్కువ. వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటారు. శిరీష, ఈ పేరు నీకు అచ్చరాలేదు, ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యావు. అవును, మన బాబుని పెట్టి సినిమా దీనికి వినాయక్ ఏం తీసుకుంటాడు? ఇండస్ట్రీ నుంచి సెలవు తీసుకుంటారు. ఈ రోజు నేను హీరోగా